నారా లోకేష్ గారు కొడుకు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ స్పోర్ట్స్ కోటాలో చేరినోడు ఎవరి దగ్గరైనా చదువు చెప్పించారా? చెప్పించున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన స్కూల్లో లేదా అందులో వాళ్ళందరినీ పోగేసి అందులో ఇంగ్లీష్ టీచర్ని, అందులో తెలుగు టీచర్ని, అందులో సబ్జెక్టులు చెప్పే టీచర్లని అందరినీ కలిసి నారా లోకేష్ గారు అబ్బాయికి పాఠం చెప్పండి చెప్పించుకోండి. మీ పిల్లోడికి చెప్పించరు. మీ పిల్లోడు ఇంగ్లీష్ బడిలో చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి సామాన్యులకి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, వాదిస్తారు. అక్కడితో వదలట్లే మీరు. చదువు సంధ్య లేని వాళ్ళని కూడా, అంటే టెట్ లేని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని, డిఎస్సి లేని వాళ్ళని కూడా మీరు టీచర్లుగా, సబ్జెక్ట్ టీచర్లుగా, లాంగ్వేజ్ టీచర్లుగా మీరు రిక్రూట్ చేస్తారు. హై స్కూల్కి కూడా మీ పిల్లవాడికి చెప్పించండి. శంషేర్గా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాయి అని సొల్లుకౌరు మీ కార్యకర్తల ముందు చెప్తున్నారు కదా. నారా దేవాంశ్ గారిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన టీచర్ల దగ్గర స్కూల్లో చేర్పించండి, చదువు చేర్పించండి. ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా, రావట్లేదు, పారిపోతున్నారని. మీరు పారిపోతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాం? సొర్లు కౌరులు చెప్పుకుంటా తిరుగుతున్నారు మీరు, గాలి తిరుగుళ్ళు. ఏం తిరుగుతున్నారు? విద్యాశాఖను ఏం పట్టించుకుంటున్నారు? పిల్లల భోజనాలు పట్టించుకుంటున్నారా? స్కూళ్ళల్లో ఎన్ని హాస్టల్స్లో ఎన్ని బాధలు పడుతున్నారు పట్టించుకుంటున్నారా? స్కూల్ బ్యాగులు ఇస్తారు, చిరిగిపోతాయి. టైంకి పుస్తకాలు రావు, టైంకి పిల్లలకి బ్యాగులు రావు, టైంకి యూనిఫామ్ రాదు. మంగళగిరిలో ఒక స్కూల్ కడితే సరిపోయిందా? పునాదిపాడులో ఎవరో డబ్బులు ఇస్తే, దాతలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు స్కూల్ కడితే అయిపోయిందా? విద్యాశాఖను మార్చి ఇప్పించినట్ట. విద్యాశాఖను పతనం చేసి ఇక టీచర్ల వ్యవస్థను పతనం చేస్తూ ఇందులో దొంగతనం ఎంత కళ్ళ కట్టినట్టు కనపడుతుందంటే, డిఎస్సి పూర్తవ్వగానే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 రెండు రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొస్తారు. జీవో 56, జీవో 56 ఏనండి, జీవో 56 15 మే. చూడండి, ఏప్రిల్ 19వ తారీఖేమో 3%తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కర్లా, టెట్ అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏ పరీక్ష రాయిపోయినా పర్లేదు, సబ్జెక్ట్ టీచర్లు, హై స్కూల్ టీచర్లను కూడా ఇచ్చేస్తాడు రిక్రూట్ ఉద్యోగం. వెంటనే ఏప్రిల్ 19కిను ఈ తారీఖు ఎంత, ఎన్ని రోజులు? 15వ తారీఖు, అంటే నెల రోజులు కూడా లేదు. 26 రోజులకి అంటే తలుపు తీశాడు, దొంగలు రానిచ్చాడు, లోపల తలుపు మూసాడు. అంటే దొడ్డిదారున టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని తలుపు మూసి మళ్ళీ తాళం వేసి అయిపోయింది ఎక్కడతో అని చెప్తున్నారు. మరి మీరు తప్పు చేశారా లేదు చెప్పండి. తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఆలోచించండి ఒకసారి. ప్రజలు అట్లాగా అర్థమైంది, ప్రజలకి డిఎస్సిలో తప్పులు కాదు, అసలు ఎంత పతనం జరగాలో అంత జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా డిఎస్సిని ఎంత బస్టు పట్టించాడో, ఈ టీచర్ల వ్యవస్థని, టీచర్ రిక్రూట్మెంట్ని ఎంతగా అవినీతిమయం చేశాడో అర్థమైంది. కానీ కార్యకర్తలు కూడా మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఏం చేశాడు. 19వ తారీఖున ఏప్రిల్ 19, 2025న జీవో 4, జీవో 47 ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండానే ఏ ఉద్యోగమైనా ఇచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 4 అదే రోజు, జిఏడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 47 ఎప్పుడు ఏప్రిల్ 19, 2025. మే 15వ తారీఖున తూచా ఆ జీవోలు తప్పు, ఇక నుంచి కొత్త జీవో, ఇక నుంచి ఎవడన్నా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, అన్ని అర్హతలు ఉండాలి, అర్హతలు ఉన్నవాడికి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో వర్తిస్తుందని చెప్తారు. మరి దొంగతనమా కాదా? మీ తప్పుడు మార్గానికి సాక్ష్యాలా కాదా అని అడుగుతున్నా. మీ తప్పుడు పని సాక్ష్యమే కదా ఇది. ఇంకా సాక్ష్యాలు సాక్షి ఏం చూపించాలి? సాక్ష్యాలంటే నాకు అర్థం కాల. ఇది సాక్ష్యం కాదా అని అడుగుతున్నా. సుమారుగా 380 పోస్టులో 390 పోస్టులో మీరు స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేశారు. ఏం ఆడిందంటే అసలు నీచం ఏంటంటే, లాస్ట్ ఫోటో చేయండి. గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు ఇక్కడ,
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది. అనికి దుర్గయ్య టీచర్ ఉద్యోగం లేదు. మామూలుగా రాష్ట్ర స్థాయిలో పార్టిసిపెంట్ అంటే ఆడికి ఇచ్చారు ఆ కోటాలో. ఆ కేటగిరీలో ఈ దుర్గయ్య గారికి ఇవ్వకుండా గోల్డ్ మెడల్. మరి ఉసురు పోసుకోరా మీరు అని అడుగుతున్నాను.